తూర్పుగోదావరి జిల్లా వాసుల్ని వరద కష్టాలు వెంటాడుతున్నాయి. గోదావరి పరివాహక ప్రాంతాలు పూర్తిగా నీట మునిగాయి. లంక గ్రామాల్లో పరిస్థితి మరింత దారుణంగా తయారైంది. గత వారం రోజులుగా పడవల మీదే ప్రయాణిస్తున్నారు లంక ప్రజలు. మరోవైపు ధవళేశ్వరం బరాజ్ దగ్గర వరద ఉధృతి కొనసాగుతూనే ఉంది. దీంతో రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేశారు అధికారులు. మరింత సమాచారం మా ప్రతినిధి సత్య అందిస్తారు. సత్య, వర్షాలు తగ్గిన తర్వాత కూడా రెండో ప్రమాద హెచ్చరిక కొనసాగుతోంది. ఇన్ఫ్లో ఎంత ఉంది, అవుట్ఫ్లో ఎంత ఉంది? లంక గ్రామ ప్రజల పరిస్థితి ఏమిటి? ప్రస్తుతం తూర్పుగోదావరి జిల్లా సీతారాంగం మండలం మనం ఉన్నాం. ఇక్కడ మొత్తం ఒక గంట నుంచి కూడా ఏకతాటిగా వర్షం కురుస్తుంది. మరోపక్క వరద ప్రవాహం కొనసాగుతుంది. ధవళేశ్వరం బ్యారేజ్ వద్ద 15.70 అడుగులకు చేరుకుంది. దాదాపుగా 15,60,000 క్యూసెక్ల వరద ప్రవాహాన్ని సముద్రంలోకి విడుదల చేస్తున్నారు అధికారులు. అయితే లంక గ్రామాలకు సంబంధించి ఎందుకంటే దాదాపుగా 10 రోజుల నుంచి కూడా గోదావరి వద్ద నిలకడగా ఉండడంతో గోదావరికి సంబంధించినటువంటి దాదాపుగా 5 నుంచి 6 పాయింట్ల వద్ద ఏదైతే ఏటిగట్టులకు సంబంధించి అల్పంగా ఉన్నట్టు గుర్తించారు. ప్రస్తుతం మనం బొబ్బిలంక వద్ద ఉన్నాం. బొబ్బిలంక వద్ద గోదావరి ఏ రకంగా ఉధృతంగా ప్రవహిస్తుందో మనం చూసుకోవచ్చు. మరోపక్క ఏటిగొట్లను ఎక్కడికక్కడ అప్రమత్తం చేస్తున్నారు. ప్రస్తుతం ఇరిగేషన్ అధికారులకు సంబంధించి ఎక్కడికక్కడ అలర్ట్ చేస్తున్నటువంటి పరిస్థితి నేపథ్యంలో ప్రస్తుతం అటు మన్యం ప్రాంతం చింతూరులో శబరి నది 45 అడుగులకు చేరుకుంది. ఏదైతే భద్రాచలం వద్ద తగ్గుముఖం పట్టినప్పటికీ ప్రస్తుతం 41కి చేరినట్టుగా తెలుస్తుంది. ప్రస్తుతం అక్కడ తగ్గినప్పటికీ కూడా దిగువకి 12 గంటల సమయం పడుతుంది. కోనసీమ జిల్లాకు సంబంధించిన లంక గ్రామాలు ఎక్కడికక్కడ ఇది కనకాయలంక, చాకలిపాలెంతో పాటు అప్పనపల్లితో పాటు ఏదైతే అక్కడ పెదపట్లంక, పాసలపూడి మొత్తం అన్ని లంక గ్రామాల్లో కూడా రోడ్లన్నీ మునిగిపోయి ఇళ్లలోకి వెళ్ళని పరిస్థితి. ఎందుకంటే 15 లక్షల క్యూసెక్ల వరద ప్రవాహం కిందకి వెళ్తుంది. అదే కనుక 16 నుంచి 18 లక్షల క్యూసెక్ల వరద ప్రవాహం వెళ్తే కనుక చాలా ఇబ్బందులు పడతారు. ప్రస్తుతం మనం ఎక్కడైతే ఇక్కడ బొబ్బిలంక వద్ద ఉన్నాం, బొబ్బిలంక వద్ద ఎక్కడికక్కడ రాళ్లు కట్టుబడితో ఇక్కడ కడుతున్న దృశ్యాలు ఒకసారి చూసుకోవచ్చు. మనం రాళ్లు కట్టుబడితో ఏటుగొట్టుని కాస్త అల్పంగా ఉన్న చోట ప్రొక్లైన్తో ఎక్కడికక్కడ పనులు చేపడుతున్నటువంటి దృశ్యాలు కూడా చూడొచ్చు. గ్రామస్తులంతా కూడా ఇక్కడికి పెద్ద ఎత్తున చేరుకున్నారు. ఒక పక్క పెద్ద వర్షం, మరో పక్క ఏదైతే గ్రామానికి సంబంధించినటువంటి అందరూ కూడా ఇక్కడ చేరుకున్నారు. నిన్న రాత్రికే చాలా భయాందోళనకు గురయ్యారని చెప్పారు. ఏమైందంటే రాడు కట్టుబడి కట్టారు, వర్షం నేను అల్పంగా ఉందని చెప్పారు కదా. నుంచి బాగానే ఉందన్నాడు. వర్షం పక్కన వరద కూడా అంతా పెరిగింది కాబట్టి ఏం ప్రాబ్లం లేదు. ఇప్పుడు వరద తీస్తేనే గోదావరి తీసేస్తేనే ఒడ్డు జారడం మొదలెడుతుంది. ఇందాక ఎమ్మెల్యే గారు వాళ్ళందరూ వచ్చారు, మొత్తం చెక్ చేశారు. అధికారులు కూడా బాగానే అప్రమత్తమయ్యి మొత్తం వెళ్ళి తోలుతున్నారు. ఈ రోడ్డు వేసిన తర్వాత గ్రావెల్ వేయడానికి ఉంటుంది కింద. అది ఏటుగొట్టులో ఇంతకుముందు ఎప్పుడైనా సరే గ్రావెల్ ఎప్పుడైనా వేసారు, ఇప్పుడు గ్రావెల్ వేస్తున్నారు. ఏటుగొట్టు ఎక్కడైతే మీకు లీక్ అవుతుందని చెప్పారు అక్కడ ఇసుక బస్తాలు వేసారు. ఇది ఇంతకుముందు జరగలేదా? ఇంతకుముందు లేదండి. ఇప్పుడే బాగా ఎక్కువైంది. వాటర్ ఫ్లోటింగ్ ఎక్కువ ఉండటం వల్ల ఎక్కువ వేసి చేస్తున్నారు. నేనంతా భయాందోళనకు గురయ్యారా? ఎందుకంటే భద్రాచలం పెరిగిందన్నారు, ఇక్కడ పెరిగిపోతుంది. గ్రామం కూడా నిద్రలేదు, చాలా భయంకరంగా ఎదురయ్యారు. మొత్తం అందరూ కూడా ఇక్కడికి వస్తడం జరిగింది. రాత్రి నుంచి కూడా ఎటు వచ్చినాయి ఇప్పుడే కొద్దిగా తగ్గినట్టు మాకు అనిపిస్తుంది. ఇది అదే బొబ్బిలంక వద్ద ఇది గ్రామస్తులు చెప్పినట్టు వెర్షను. గతంలో అంతకుముందు లేదు, ఇప్పుడు రాడు కట్టుబడి కడుతున్నారు. ఇక్కడ రాళ్ళు పెద్ద పెద్ద గుట్ల కింద వేసి ఏటుగొట్టు, ఇదంతా మనం చూస్తున్న ఏటుగొట్టు మీద ఒక ప్రొక్లైన్ ఉంది. ప్రొక్లైన్ కిందే అక్కడ ఏటుగొట్టు అనుకుని వరద ప్రవాహం అంతా కూడా పైకి వచ్చేటువంటి పరిస్థితి నేపథ్యంలో ఇదంతా కూడా తాత్కాలికంగా వేసిన గట్టు కాబట్టి ఆ నదీపాయ నిల్వ ఉండిన వాటర్ అంతా కూడా చొచ్చుకుపోయేస్తే కనుక ఇది కెరటాల కింద మట్టి అంతా కూడా కిందకు చొచ్చుకుపోతుంది. ఇప్పటికే మనం దూరంగా చూస్తున్నటువంటి అంతా కూడా లంక గ్రామం మొత్తం పంట పొలాన్ని మునిగిపోయిన దృశ్యాలు కూడా చూడొచ్చు. ఏదైతే బొబ్బిలంక సంబంధించిన ప్రాంతంలో ఇక్కడ అనేక గ్రామాలు లంక గ్రామాలు ఉన్నాయి. ఈ లంక గ్రామాలకు సంబంధించినటువంటి ప్రాంతాల్లో ఇది ఇక్కడ పరిస్థితి. అయితే కోనసీమ జిల్లాకు సంబంధించి ఇప్పటికే గంటి పెదపూడి దగ్గర పడవ మధ్యాహ్నం 12 గంటల సమయంలో ఒక పడవ ఒరిగిపోవడంతో 6 కూడా గల్లంతైపోయారు. గల్లంతైపోయిన నేపథ్యంలో 5 మత్స్యకారులు సురక్షితంగా రక్షించారు. అందులో ఒక వ్యక్తి యువకుడు 25 ఏళ్ల యువకుడు ఇదే మంచినీటి సరఫరా, ఏదైతే వరద బాధితులకు మంచినీటి సరఫరా కోసం గ్రామస్తుల సహాయం తీసుకుని పడవలో గంటి పెదపూడి పాయను దాటి ఎదరికెళ్తున్న సమయంలో ఒక్కసారిగా పడవ ఒరిగిపోయిన నేపథ్యంలో వీళ్ళు 6 కొట్టుకుపోయారు. లైఫ్ జాకెట్లు ఉండడం మీద 5 రక్షించారు. ఒక వ్యక్తికి లైఫ్ జాకెట్ తెగిపోవడంతో ఆ వ్యక్తి ప్రాణాపాయ స్థితిలో ఉన్నట్టుగా తెలుస్తుంది. ఇంకా ఆచూకీ లభించలేదు. ప్రస్తుతం లంక గ్రామాల్లో అటు అప్పనపల్లితో పాటు ఐనివిల్లి, ఎదురుబీడియం కాజ్వేతో పాటు లంక గ్రామం మొత్తం కూడా జలదిగ్బంలో చిక్కుకుంది. భద్రాచలం దగ్గర తగ్గుముఖం పడితే కోనసీమ ప్రజలు, లంక గ్రామ ప్రజలు ఊపిరి పీల్చుకున్నట్టుగా తెలుస్తే ప్రస్తుతం అధికారులు అయితే ఇరిగేషన్ అధికారులు ఎక్కడెక్కడ అప్రమత్తం అవుతున్నారు. రైట్ సత్య. భద్రాచలం దగ్గర గోదావరి కాస్త తగ్గుముఖం పట్టడంతో రెండో ప్రమాద హెచ్చరిక కొనసాగుతోంది. నిన్న గోదావరి ఉప్పొంగడంతో భద్రాచలంలో ఆందోళనకరమైన పరిస్థితి కనిపించింది. కుకునూరు భద్రాచలం ప్రధాన రహదారి పూర్తిగా నీట మునిగింది. ఇక గోదావరి నీటి మట్టం 55 అడుగులకు చేరితే నాగినేనిప్రోలు, రెడ్డిపాలెం, సారపాక, మోతేతో పాటుగా భద్రాచలం నుంచి నెల్లిపాక వరకు రహదారులన్నీ మునిగిపోతాయి.
ఇంకొక వైపు వరద నీరు 55 నుంచి 60 అడుగులకు చేరుకుంటే బూర్గంపాడు, భద్రాచలం, దుమ్ముగూడెం, చెర్ల మండలాల్లో పెద్ద ఎత్తున గ్రామాలన్నీ నీట మునిగే అవకాశం ఉంది. లేటెస్ట్ అప్డేట్స్ తో భద్రాచలం నుంచి మా ప్రతినిధి నారాయణ లైవ్ లో అందుబాటులో ఉన్నారు. నారాయణ, నిన్నటితో పోలిస్తే ఇవాళ అక్కడ పరిస్థితి ఏ రకంగా ఉందని చెప్పుకోవచ్చు? ముఖ్యంగా అధికారులకు వాతావరణ శాఖ నుంచి ఎటువంటి అలర్ట్స్ వస్తున్నాయి? రానున్న 2-3 రోజులు ఎలాంటి పరిస్థితి ఉండే అవకాశం ఉంది? భద్రాచలంలో కాస్త ఈరోజు గోదావరి ఉదయం నుంచి కూడా కాస్త తగ్గుముఖం పట్టింది. నిన్న గోదావరి వరద ఉధృతి పెరగడంతో ఒక్కసారిగా కూడా పలు కాలనీలు ముంచెత్తింది. వీళ్ళందరూ కూడా పునరావాస కేంద్రాలకు బిక్కుబిక్కుమనుకుంటూ తలదాచుకుంటున్నారు. నిన్నటి నుంచి కూడా మనం ఇప్పుడు పునరావాస కేంద్రాలు చూడవచ్చు. వీళ్ళందరూ చిన్నపిల్లలు, చంటి పిల్లలు వేసుకొని మహిళలు ఇక్కడ రాత్రి తలదాచుకున్నారు. అయితే ఇప్పుడు అధికారులు చెప్పేది ఏంటంటే ఇప్పుడు గోదావరి వరద తగ్గుతుంది, పెరుగుతుంది గత వారం రోజుల నుంచి. కానీ ఎప్పుడు వరద పెరుగుతుందో ఎప్పుడు తగ్గుతుందో చెప్పలేనటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే ఎగువ ప్రాంతంలో, పరివాహక ప్రాంతంలో కానీ మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్లో భారీ వర్షాలు కురిస్తే మళ్ళీ అకస్మాత్తుగా వరద పెరిగే అవకాశం ఉంది. కాబట్టి ఇప్పటికిప్పుడే పెరుగుతుంది, తగ్గుతుందని చెప్పలేమనేది అధికారులు చెప్తున్నారు. పూర్తి స్థాయిలో తగ్గే వరకు అప్రమత్తంగా ఉండాలనేది లోతట్టు ప్రాంత ప్రజలను అలర్ట్ చేస్తున్నారు. అయితే వీళ్ళందరూ కూడా ఒక్కసారిగా రావడంతో ఏఎంసీ కాలనీ, కొత్త కాలనీ, అశోక్ నగర్ వీళ్ళందరూ కూడా ఇక్కడ పునరావాస కేంద్రంలోనే. ఏమండి, ఇప్పుడు నిన్న వరద ఎప్పుడు వచ్చింది? మీకు ఏమన్నా వరద హెచ్చరికలు చేశారు? లేదండి, నిన్న ఉదయం అంతా కూడా వరద హడావిడి ఏమీ లేదు. ఒక్కసారిగా 10 గంటల ప్రాంతంలో సూయిజ్ లీక్ అవడంతో కాలనీలోకి వరద నీరు వచ్చేసింది. సామాన్లు సర్దుకునే అవకాశం కూడా లేకుండా నీరు చేరడంతో చాలామంది సామాన్లు అటకల మీద, సన్సైడ్ల మీద వదిలేసి వచ్చిన పరిస్థితి ఏర్పడింది. కట్టుబట్టలతో కూడా కొంతమంది ఈ ప్రాంతానికి చేరారు, పునరావాస కేంద్రానికి. ఎటువంటి హెచ్చరికలు కూడా అధికారుల నుంచి రాకపోవడం వల్లనే ఇది జరిగింది. ఇంకొకటి ఏంటంటే సూయిజ్ లీక్ అయింది, వరద వచ్చింది అని చెప్తున్నారు. 4-5 రోజుల క్రితమే 52 అడుగులు వచ్చినప్పుడు ఎటువంటి వరద రాలేదు. అందువల్ల మేమందరం చాలా ధైర్యంగా ఉన్నాం. సామాన్లు సర్దుకోవాలా వద్దా అనేది ఒకటి, అధికారుల నుంచి హెచ్చరికలు రాకపోవడం. 2 రోజుల క్రితమే ఎటువంటి నీరు కూడా కాలనీలోకి రాకపోవడంతో ధైర్యంగా ఉన్నాము. కానీ ఒక్కసారిగా నీరు వచ్చేసి ఇళ్లల్లో చేరిపోయేసరికి జనాలందరూ కూడా భయాందోళనతో ఆ నీటిలో. మీరు ఏ కాలనీ అండి? మీరు ఎప్పుడు వచ్చారు ఈ పునరావాస కేంద్రం? మేము నిన్న పొద్దున్న వచ్చామండి. మాది ఏఎంసీ కాలనీ. నా పేరు దేవి అండి. మేము పొద్దున్న 8 గంటలకు వచ్చామండి. మాకు కూడా సడన్గా వచ్చేసాయండి నీళ్ళు. ఇంతకుముందు రావులే, మాకు కరకట్ట మోటార్లు పెట్టి తోడిచ్చారు, తగ్గిపోతుంది అనే ధైర్యంతోనే మేము ఉన్నామండి. ఆ తర్వాత సడన్గా రావటంలో మేము కూడా వచ్చేసామండి. ఇంకా పెరుగుతుంది కానీ తగ్గలేదండి. ఇప్పటికి 20 సంవత్సరాలు బట్టి కూడా మేము ప్రతి సంవత్సరం ఇట్లా పునరావాస కేంద్రానికి రావటం, ఒక 5-6 రోజులు ఉండటం, వెళ్ళటం సరిపోతున్నాం. కానీ మాకు ఏ ప్రభుత్వం కూడా గట్టి చర్యలు తీసుకొని ఆ కరకట్ట కట్టడం కానీ, మోటార్లు పెట్టి నీళ్ళు తోడియటం కానీ ఏం చేయట్లేదండి. చేస్తే మేము ఇక్కడ దాకా రాలేము, అక్కడే ఉండేటోళ్ళం. మా ఇళ్ళలో మేమే ఉండేవాళ్ళం అండి. ఇక నిన్న కూడా అట్లనే వచ్చినాయండి. మేము ఇప్పుడు చాలా నష్టం కోల్పోయినామండి. ఉన్నట్టుండి సడన్గా ఇళ్ళకి నీళ్ళు రావటంలో వస్తువులు ఏం తీసుకోలేదు. కొన్ని సామాన్లన్నీ పాడైపోయినాయి. అవన్నీ మేము సర్దుకోవాలంటే మాకు చాలా టైం పట్టిద్ది. మేము అందరం కూడా కూలి చేసుకునేవాళ్ళం, చేతి పని చేసుకునేటోళ్ళం. ఉద్యోగస్తులు ఎవ్వరం లేవండి. అందుకు ఎటువైపు నుంచి వచ్చిందండి వరద? నిన్న మోటార్లు పెట్టే అన్నారు, మొన్నటి వరకు రాలేదు. మీ కాలనీలోకి ఎటువైపు నుంచి వచ్చింది? మొన్నటి వరకు కాలువలో ఉన్నాయండి, వెనక ఉండేటివి. కనీసం ఇళ్ళ ముందుకు వచ్చినా కానీ ఏ అధికారులు వచ్చి మమ్మల్ని అడగలేదండి. రావనుకొని అలాగే ఉన్నాం మేము. కానీ సడన్గా శనివారం నైటు ఇళ్ళల్లోకి వచ్చేసాయండి మొత్తం. తెల్లారి మేమే అధికారులను ఎత్తుకొని, మా వాళ్ళని ఎత్తుకొని మేమే వెళ్ళాం, ఎక్కడికి వెళ్ళాలి ఏంటి మేమని. అయినా కానీ ఎవరు రాలేదండి. ఇది ముంపు కాలనీల వాళ్ళు వీళ్ళంతా కూడా బిక్కుబిక్కుమనుకుంటూ ఆందోళన చెందుతున్నారు. ఎప్పుడు వరద పెరుగుతుందో, ఎప్పుడు తమ కాలనీలు మునిగిపోతాయని ఆందోళన చెందినట్లుగానే వీళ్ళది నిన్న అకస్మాత్తుగా ఒక్కసారి వరద వచ్చి ఏఎంసీ కాలనీ, ఇటు కొత్త కాలనీ, అశోక్ నగర్, కరకట్ట పక్కన ఉన్నటువంటి కాలనీలు ఒక్కసారిగా కూడా వరద ముంచెత్తింది. ఇప్పటికీ కూడా జల దిగ్బంధంలోనే, వరద ముంపులోనే ఉన్నాయి. నిన్న సాయంత్రం నుంచి వీళ్ళందరూ కూడా మనం చూడవచ్చు, ఇక్కడ మహిళలు, చంటి పిల్లలతో పునరావాస కేంద్రంలోనే గడుపుతున్నారు. ఇప్పటికిప్పుడు వాళ్ళు ఇళ్ళకి వెళ్ళే పరిస్థితి అయితే లేదు. ఇది 20 సంవత్సరాలుగా వీళ్ళు ప్రతి ఏడాది వరదలకి రావటం, నష్టపోవటం, ఈ విధంగా పునరావాస కేంద్రాల్లో తలదాచుకోవటం ప్రతి సంవత్సరం కూడా జరుగుతుంది. శాశ్వత పరిష్కారం చూపించాలని వీళ్ళు అధికారులని కోరుకుంటున్నారు. థాంక్యూ నారాయణ. కమింగ్ టు థర్డ్ న్యూస్. భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో గోదావరి మహోగ్ర రూపం దాల్చడంతో పశ్చిమ గోదావరి జిల్లాలోని లంక గ్రామాలు విలవిలలాడుతున్నాయి. ఏలూరు జిల్లా వేలేరుపాడు మండలంలోని పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. మరికొన్ని గ్రామాలు జల దిగ్బంధంలో చిక్కుకోవడంతో గుట్టలపై తాత్కాలిక శిబిరాలు ఏర్పాటు చేసుకుంటున్నారు ముంపు బాధితులు. పలువురిని పునరావాస కేంద్రాలకు తరలించారు. మరోవైపు వ్యవసాయ, వాణిజ్య పంటలు పూర్తిగా నీట మునగటంతో లబోదిబోమంటున్నారు.
ముంపు గ్రామాల్లో సహాయక చర్యలని ముమ్మరం చేసింది ప్రభుత్వం. మంత్రి నిమ్మల రామానాయుడు ముంపు ప్రాంతాల్లో పర్యటించారు. ఎలమంచిలి మండలం కనకాయలంకలో వరదలో చిక్కుకున్న మూగ జీవాలను అధికారులతో కలిసి ఒడ్డుకు చేర్చారు. ముంపు బాధితులకు 3,000 రూపాయల ఆర్థిక సాయం కూడా అందించారు. నగదుతో పాటు నిత్యావసర సరుకులు కూడా పంపిణీ చేశారు. మరింత సమాచారం మా ప్రతినిధి రవి అందిస్తారు. రవి, అక్కడ పరిస్థితి ఏ విధంగా ఉంది? ఇంకా వర్షాలు పడితే అధికారులు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు? లంక గ్రామాల్లో ప్రజలకి మంత్రి అక్కడ పునరావాస కేంద్రాలను సందర్శించినట్టు తెలుస్తుంది, పలు గ్రామాలకు కూడా వెళ్ళినట్టు తెలుస్తుంది. మంత్రి వారికి ఏం భరోసా ఇచ్చారు? మొత్తంగా దినదినగండంగా గోదావరి తీర ప్రాంత ప్రజలందరూ కూడా గడుపుతుందని చెప్పుకోవచ్చు. ఒకవైపున వేలేరుపాడు, కుక్కునూరు ఈ 2 మండలాలకు సంబంధించినటువంటి ఏజెన్సీ గ్రామాలు పూర్తిగా గడిచిన 10 రోజుల్లో కూడా గోదావరి ముంపు బారిన పడి ప్రధాన మండల కేంద్రాలతోటి వారికి పూర్తిగా సంబంధాలు తెగిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. గోదావరి భద్రాచలం దగ్గర పెరిగే కొద్దిగా ఈ మొత్తం రహదారులన్నీ కూడా ఎక్కడికక్కడ జల దిగ్బంధనం కావడంతో వీరందరూ కూడా ఇదే పరిస్థితి ఎదుర్కొన్నారు. వేలేరుపాడు నుంచి రుద్రమకోట కావచ్చు, కుక్కునూరుకు వచ్చేటువంటి మార్గాలు కావచ్చు, ఇవన్నీ కూడా పూర్తిగా కూడా మొత్తం అంతా కూడా జల దిగ్బంధనంలో ఉండడంతో అధికారులు గడిచిన 10 రోజుల్లో కూడా పడవల్లోనే వెళ్ళి వాళ్ళకి సహాయ సహకారాలు అందించే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటికే ఏజెన్సీలో వరి పొలాలు కావచ్చు, పత్తి చేలు ఎక్కువగా వేశారు. ఈ అపరాలు పండించేటటువంటి రైతులు ఉన్నారు. వీరందరూ కూడా తమ పంటను నష్టపోయిన పరిస్థితి. మరోవైపు చూసుకుంటే గడిచిన 10 రోజుల్లో కూడా గోదావరి లంక గ్రామాలు ఏవైతే ధవళేశ్వరం ప్రాజెక్ట్ నుంచి దిగున ఉన్నాయో, పోలవరం ప్రాజెక్ట్ నుంచి దిగున అటు పాలకొల్లు వరకు ఉన్నటువంటి లంక గ్రామాలన్నీ కూడా పూర్తిగా ఇప్పుడు చాలా తీవ్రంగా కూడా నష్టపోతున్న పరిస్థితి. అంటే ఏటుగట్టు గోదావరి గట్టు నుంచి దాదాపు 2 నుంచి 3 కిలోమీటర్ల వరకు కూడా ఈ లంక గ్రామాలు లోపల వరకు కూడా విస్తరించి ఉంటాయి. ఈ మధ్యలో ఉన్నటువంటి మేట వేసినటువంటి ప్రాంతాల్లో పెద్ద ఎత్తున కూడా రైతాంగం వ్యవసాయం చేస్తుంటారు. ఒండ్రు మట్టితో కూడిన నేల కావడంతో ప్రధానంగా వాణిజ్య పంటలతో పాటు అరటి, ఉద్యానవన పంటలు అరటి, అదేవిధంగా మిరప, మునగ, ఇతర కూరగాయ పంటలు కూడా పెద్ద ఎత్తున వేస్తుంటారు. అయితే ఈ పంటలు వేసినటువంటి సందర్భంలో మొత్తం ఇప్పుడు అన్ని చేతికొచ్చినటువంటి పంటలన్నీ కూడా పూర్తిగా కూడా నీట మునిగిపోయిన పరిస్థితి. అరటి తోటలు దాదాపుగా 10 రోజుల పాటు నీళ్లలో నానుతుండటంతో అరటి గెలలో ఇప్పుడు కోత దశలో ఉన్నాయి. ఆ కోత దశలో వచ్చినటువంటి అరటి గెలని కోసే అవకాశం లేక కూలీలను పెట్టుకుని పడవల్లో ప్రస్తుతం రైతులు తరలిస్తున్న పరిస్థితి, ఒడ్డుకు చేర్చుకున్న పరిస్థితి కనిపిస్తుంది. అవి మార్కెట్కి తీసుకువెళ్తే ఏ ధరకి కొంటారనే విషయం కూడా రైతుల్ని ఆవేదనకు గురి చేస్తున్న పరిస్థితి. మరోవైపు చూసుకుంటే కందగడ్డలు భూమిలో పెరుగుతూ ఉంటాయి. మరో 10 రోజుల్లో అవి తవ్వి వాటిని బయటికి తీసి కూరగాయల మార్కెట్కి తరలించే నేపథ్యంలో మొత్తం కూడా అవన్నీ కూడా ఇప్పుడు ప్రస్తుతం నీళ్ళు నానుతుండటంతో ఆ కంద రైతులు కూడా పూర్తిగా కూడా నష్టపోయినట్లు కూడా చెప్తూ ఉన్నారు. మరోవైపు చూసుకుంటే మునగ తోటలు కావచ్చు, కూరగాయ తోటలు కావచ్చు, ఇవన్నీ కూడా పెద్ద ఎత్తున గోదావరిలో కండవల్లి, తణుకు, అయోధ్య లంక ఇలాగ మొత్తం లంకలని గ్రామంలో మొత్తం పండిస్తూ ఉంటారు. వాటిని ఇక్కడి నుంచి చెన్నై, విజయవాడ, అదేవిధంగా ఇతర మహానగరాలకు కూడా ఎక్స్పోర్ట్ చేస్తుంటారు. అయితే ఈ మొత్తం ఇప్పుడు పూర్తిగా కూడా కూరగాయ తోటలన్నీ కూడా నీళ్ళమూలంతో మొత్తం ఒక్కసారిగా కూడా మొన్నటిదాకా ఎండలు, నీటి సౌకర్యం లేదు, దిగుబడి లేకపోవడంతో పూర్తిగా కూడా కూరగాయ ధరలన్నీ కూడా పెరిగిపోయిన పరిస్థితి. అయితే ఇప్పుడు ఈ వరదల్లోకి మొత్తం కూరగాయ తోటలన్నీ కూడా చిక్కుకుపోవడంతో మొత్తం వీటికి కూడా తీవ్రంగా నష్టం జరుగుతుంటుంది. ఒకవైపున రైతాంగం మాత్రమే కాదు, వినియోగదారులకు కూడా పైన కూడా పెద్ద ఎత్తున భారం పడే అవకాశాలు చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. రెండో వైపున చూసుకుంటే ఎర్ర కాలువ ఇటీవల కాలంలో మొత్తం పెద్ద ఎత్తున కురిసినటువంటి వర్షాలకు పెద్ద ఎత్తున మొత్తం అంతా ముంపుకు గురైంది. ఈ క్రమంలోనే మొత్తం రైతాంగం మొత్తం కూడా ఏదైతే నందమూరి అక్విడక్ట్ ప్రాంతంలో ఉన్న రైతులు కావచ్చు, దువ్వ ప్రాంతంలో రైతులు కావచ్చు, మొత్తం పూర్తిగా కూడా నీట మునిగిన పరిస్థితి కనిపిస్తుంది. పూర్తిగా కూడా మొత్తం 10 రోజుల నుంచి కూడా ఈ దుప్పులన్నీ కూడా నీళ్ళలో నానుతోటి వరి రైతులు అయితే చాలా తీవ్రమైన ఆందోళన, ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రైట్, థ్యాంక్ యూ రవి. ఇక కృష్ణా నది ఉప్పొంగి ప్రవహించడంతో శ్రీశైలం జలాశయం నిండు కుండలా మారింది. పూర్తి స్థాయి నీటి మట్టం 885 అడుగులు కాగా ప్రస్తుత నీటి మట్టం 873 అడుగులకు చేరింది. దీంతో ఎల్లుండి శ్రీశైలం గేట్లెత్తేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి క్రాంతి అందిస్తారు. క్రాంతి, శ్రీశైలం గేట్లెక్కి ఎత్తే అవకాశం కనిపిస్తోంది. మరి ఆ చుట్టుపక్కల గ్రామాల ప్రజలు ఇబ్బంది పడకుండా అధికారులు ఎలాంటి చర్యలు చేపట్టారు? ఖచ్చితంగా ఇప్పటికే ఇరిగేషన్ అధికారులందరూ కూడా అప్రమత్తమయ్యారు. శ్రీశైలం ప్రాజెక్ట్ ఇప్పటికే నిండు కుండని తలపిస్తూ ఉంది. అక్కడ ప్రస్తుత నీటి మట్టం మనం చూసుకుంటే కనుక 885 అడుగులు కాగా ప్రజెంట్ 875 అడుగులకు చేరుకుంది. దాంతో మరో 2 రోజుల్లో ఈ యొక్క గేట్లను ఎత్తేందుకు కూడా అధికారులు సిద్ధమవుతూ ఉన్నారు. ఎగువన ఉన్నటువంటి ఈ తుంగభద్ర జూరాల ప్రాజెక్ట్ నుంచి కూడా భారీ ఎత్తున వరద నీరు వచ్చి చేరుతోంది. మొత్తం అన్ని చోట్ల ఇప్పుడు మనం చూసుకుంటే కనుక శ్రీశైలం జలాశయానికి భారీ ఎత్తున రోజుకి 40 TMC
టీఎంసీల నీరు వచ్చి చేరుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. దాంతో మొత్తం పైన ఉన్నటువంటి రెండు ప్రాజెక్టుల నుంచి కూడా నీటిని కిందకి విడుదల చేస్తూ ఉన్నారు. 34,488 క్యూసెక్కీల నీటిని శ్రీశైలం జలాశయానికి విడుదల చేస్తున్నారు. డ్యామ్ పూర్తిస్థాయి నీటి మట్టం కూడా దాదాపు ఇప్పుడు చేరువలో ఉంది. దాదాపు 885 ఉండగా అడుగులు ప్రజెంట్ చూసుకుంటే కనుక 873 అడుగులకి ఉన్నటువంటి పరిస్థితి. దీంతో ఎగువన ఉన్నటువంటి డ్యామ్ల వద్ద నుంచి పూర్తి స్థాయి సామర్థ్యం కంటే కూడా ఎక్కువగా ఉండడంతో 2 రోజుల యొక్క గేట్లను నాగార్జున సాగర్కు నీటిని విడుదల చేయడానికి అధికారులు పూర్తి స్థాయిలో సన్నాహాలు చేస్తూ ఉన్నారు. గత 3 రోజులుగా శ్రీశైలం ప్రాజెక్టుదే విద్యుత్ కేంద్రాల నుంచి మనం చూసుకుంటే కనుక 54,000 క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతుంది. దాంతో సాగర్కి పూర్తి స్థాయి నీటి నిల్వ కంటే కూడా 312 టీఎంసీలు అంటే శ్రీశైలం సామర్థ్యం కంటే కూడా 100 టీఎంసీల సామర్థ్యం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి దీనికి సంబంధించి ఇప్పటికే ఎక్కువగా వరద ప్రవాహం వచ్చి చేరుతున్నటువంటి నేపథ్యంలో చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామాలను కూడా అప్రమత్తం చేశారు. వరద నీరు ఎక్కువగా వదిలినప్పటికీ కూడా అక్కడ ప్రాజెక్ట్ చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రాంతాలకు ఎక్కడ ఇబ్బంది కలగకుండా మొత్తం అప్రమత్తమయ్యారు అధికారులు. ఈ యొక్క ప్రాజెక్ట్ గేట్లు ఎత్తే సమయానికి మంత్రులందరూ కూడా వెళ్లేందుకు ఇప్పటికే ఏర్పాట్లు చేస్తున్నారు. మరో 2 రోజుల్లో ఈ యొక్క ప్రాజెక్ట్ గేట్లను ఎత్తి నీటిని కిందకైతే విడుదల చేయనున్నారు. ఎస్ క్రాంతి.